ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ నీట్ యూజీ కౌన్సిలింగ్ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల వెబ్ ఆప్షన్ల నూతన నిబంధనలు, మార్గదర్శకాలపై దూరదర్శన్ ద్వారా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ పి చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ టి సాయి సుధీర్ విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా సుమారు 11 లక్షల మంది అర్హత సాధించారని, రాష్ట్ర మెరిట్ జాబితాలో 33,000 మంది అభ్యర్థులు చోటు దక్కించుకున్నారని వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ వెల్లడించారు. మొదటి విడత కౌన్సిలింగ్ కళాశాలల్లో రిపోర్టింగ్ ప్రక్రియలు పూర్తయిన వెంటనే సెప్టెంబర్ 8వ తేదీ నుంచే మొదటి సంవత్సరం ఎంబీబీఎస్, బీడీఎస్ తరగతులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు యూనివర్సిటీకి 14,500 దరఖాస్తులు అందాయని, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం సీట్ల భర్తీ జరుగుతుందని స్పష్టం చేశారు. కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా విద్యార్థుల సౌలభ్యం కోసం విశ్వవిద్యాలయం వెబ్ ఆప్షన్ల నిబంధనలలో పలు కీలక సవరణలు చేసిందని, వీలైనన్ని ఎక్కువ కళాశాలలకు వెబ్ ఆప్షన్లు ఇవ్వడం ద్వారా సీటు లభించే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అధికారులు, రిజిస్ట్రార్ డాక్టర్ టి సాయి సుధీర్ తెలిపారు. మొదటి విడతలో వెబ్ ఆప్షన్లు ఇవ్వలేకపోయిన అభ్యర్థులకు సైతం తదుపరి విడత కౌన్సిలింగ్లో ఆప్షన్లు నమోదు చేసుకునే సదుపాయం అధికారులు కల్పించారు. సో దీంట్లో మెరిట్ లిస్టు చూసుకొని డిపెండింగ్ అపాన్ జీవోల ప్రకారం మనం వెబ్సైట్లో కూడా మనము పారదర్శకంగా పెట్టాము. ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉపయోగించి మనకు బీసీ రిజర్వేషన్స్ అయితే, ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్స్ అయితే, మైనారిటీ రిజర్వేషన్స్ అయితే కూడా అన్నీ కూడా పారదర్శకంగా యూనివర్సిటీ నుంచి మనం చేస్తున్నాము. ఇప్పుడు కొత్తగా వచ్చిన నియమ నిబంధనల ప్రకారము మొదటి ఫేజ్లో తనకిష్టం వచ్చినన్ని తనకు నచ్చిన కాలేజీలు ఎన్నైనా పెట్టుకోవచ్చు, లేదా అన్ని కాలేజీలు కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ తనకు ఆ ఫేజ్లో సీట్ రాకపోతే, లేదా తనకు వచ్చిన కాలేజీ ఇష్టం లేకపోతే సెకండ్ ఫేజ్లో కూడా మళ్ళీ తిరిగి తను ఆప్షన్స్ పెట్టుకునే వెసులుబాటు కల్పిస్తున్నాము. సెకండ్ ఫేజ్లో కానీ తర్వాత జరిగే ఫేజెస్లో కానీ తను ప్రతిసారి తన ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక చిన్న మార్పు ఏమంటే, మొదటి ఫేజ్లో ఏ కాలేజ్ అయితే తను అలాట్ అయి ఉంటుందో తర్వాత ఫేజెస్లో తను ఆ కాలేజెస్ను తిరిగి ఆప్ చేసుకునేదానికి అతనికి అవకాశం ఉండదు. వేరే కాలేజెస్ను ఆప్ చేసుకోవచ్చు.